జీవితం భూమి మీద శాశ్వతం కాదు. తర్వాత ఈ యొక్క మట్టి శరీరము, బలహీన శరీరాన్ని మనం విమోచించి విసర్జించి విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఇచ్చేటువంటి నూతన శరీరము, అక్షయ శరీరము. ఆ శరీరానికి ఎటువంటి రోగాలు రావు, ఏ బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు. అటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితంని జీవించుటకు దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ శరీరం కొరకు మనం ఏం చేయాలి? ఈ భూమి మీద దేవుని దృష్టిలో గొప్పవారుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాం? మనుషుల కొరకు జీవిస్తాం. మనుషులు ఏమన్నా అన్నారంటే మనసంతా పాడు చేసుకుంటాం, ఆ రోజు ఆరాధన మానేస్తాం. మనుషులు ఏమైనా అన్నారంటే నొచ్చుకొని హృదయంలో అపవిత్రతను పెంచుకొని దేవుని సన్నిధికి దూరం అవుతాం. మనకు కావాల్సింది మెప్పు మనుషుల నుంచా, దేవుడి నుంచి కదా. దేవుడు విసర్జిస్తేనే ఒక వ్యక్తి దేవుడి సన్నిధిని విడిచిపెడతాడు.